F1 ది మూవీ 2 hours 30 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. సూపర్ హిట్ కూడా అయింది వరల్డ్ వైడ్. నేను మాత్రం జస్ట్ 1 week బ్యాక్ చూసా ఐనాక్స్ లో, అంటే 50 days ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్ అన్నమాట. ఎందుకు మరి మార్గర్ అండ్ F1 ఈ రెండు మూవీస్ కి ఎర్లీగా చూడడం కుదరలేదు. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. పైగా టాప్ గన్ మ్యావరిక్ డైరెక్టర్. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ మధ్యలో ఒక రొమాంటిక్ సీన్ లిప్ లాక్ ఉంటుంది. అదొక్కటి తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక మూవీ చూసాక నాకైతే మామూలుగా నచ్చలేదండి. మూవీ చాలా అరుదుగా ఇన్వాల్వ్ అవుతాం కొన్ని సినిమాలకి, అలా ఇన్వాల్వ్ అయ్యేలా చేసిందే ఈ మూవీ. స్టోరీ పెద్దగా ఏమి ఉండదు. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత సోనీ అలియాస్ హీరో బ్రాడ్ పిట్ గారు తిరిగి రేసింగ్ వచ్చి విజయం సాధించారా లేదన్న అదే సింపుల్ స్టోరీ. కానీ స్పోర్ట్ ఈస్ డిఫరెంట్. నిజంగా థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని. అంటే సీన్స్ తోనే ఎంగేజ్ చేసింది, పైగా సౌండ్ డిజైన్ అండ్ స్టన్నింగ్ విజువల్స్. ఓటీటీలో మరి ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారో తెలియదు, ఎందుకంటే సౌండ్ మనకు హీరో అని చెప్పాలి సినిమాకి. నిజంగా అసలు సినిమా మొదలైనప్పటి నుండి ఆ స్టార్ట్ చేసిన విధానం ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా, ఇన్ఫాక్ట్ ఎక్కడ బోర్ కొట్టకుండా అలా తీసుకెళ్లిపోయింది. సెకండ్ హాఫ్ మధ్యలో ఒక 20 minutes మిగతా సినిమాతో కంపేర్ చేస్తే స్లో అవుతుంది. అది తప్ప మూవీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. బ్యూటీ ఏంటంటే F1 రేసింగ్ గేమ్ ఎలా ఉంటుంది, అది అలా ఎలా అవుతుంది, ఆ రూల్స్ ఏంటి, ఇవేమి మనకు తెలియకపోయినా ఇన్ఫాక్ట్ నేను కూడా కొన్ని ఇంటర్వెల్ లో చెక్ చేశా. అయినా సరే ఎంజాయ్ చేసే విధంగానే తీశారు మూవీని. విజువల్స్ తో కట్టుబడేశారు. ఇలా కాన్వర్సేషన్ సీన్ అవ్వడం, మళ్ళీ వెంటనే రేసు, మళ్ళీ కాన్వర్సేషన్, మళ్ళీ రేసు, అంటే ఇంకా బోర్ ఫీల్ అవడానికి ఛాన్స్ ఇవ్వని టైట్ స్క్రీన్ ప్లే, ఇంకోవైపు ఇంట్రెస్టింగ్ గా వినేలా చేసే ఫన్నీ కాన్వర్సేషన్స్, హీరో బ్రాడ్ పిట్ గారి నేచురల్ పర్ఫార్మెన్స్ అండ్ ఒకటి రెండు సీన్స్ లో ఎమోషనల్ కూడా ఉంది. ఇంకా కట్టిపడేసే విజువల్స్. ఈ సింగిల్ సీటర్ ఫార్ములా కార్ రేసింగ్ సీన్స్ అయితే అసలు విఎఫ్ఎక్స్ వాడారా లేదా అని డౌట్ కూడా రానంత పర్ఫెక్ట్ గా ఉంది. చాలా రియల్ గా ఉన్నాయి రేసింగ్ సీన్స్. కార్ బ్లాస్ట్ అవడం, యాక్సిడెంట్ అవడం, ఆ టైర్స్ మార్చడం, కార్ లో ఉండి షూట్ చేయడం, ఆ అట్మాస్ఫియర్ ప్యూర్ థియేటర్ వాచ్ అని చెప్పాలి. F1 రేసింగ్ మీద ఇంట్రెస్ట్ ని పెంచేలా ఉంది మూవీ. స్టార్ట్ అయిన విధానం, ఆ వెంటనే కంబ్యాక్ ఇవ్వడం, వెంటనే ల్యాప్ టైమింగ్స్ యొక్క టార్గెట్ ని రీచ్ అయ్యారా లేదా, ఆ వెంటనే రియల్ రేసు, మళ్ళీ రేసు, ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళింది మూవీ. సో స్పెషల్ గా చెప్పిన ఎంతగా ఇంకా నచ్చింది అనే నా ఫైనల్ కన్క్లూజన్. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఒక సింపుల్ స్టోరీనే, కానీ రేసి స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్ సీన్స్, మెయిన్ గా రేసింగ్, కట్టిపడేసే విజువల్స్ అండ్ సౌండ్, పర్ఫార్మెన్సెస్, ఇవన్నీ కలగలిపిన ఒక మంచి డైరెక్షన్. ఇవి ఈ సినిమాని ఒక మంచి సినిమాగా మలిచాయి. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.75/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.